6299. ఫ్లిప్కార్ట్ వీడియో చేద్దామన్నారు కదా, కెమెరా రెడీ చేసినా. ఓ రెడీ అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక సీరియస్ టాపిక్ ఇది. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, దీన్ని ఫ్లిప్కార్ట్ స్కామ్ అనుకోండి, లేదా చీట్ చేస్తుంది అనుకోండి, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాకు రీసెంట్గా జరిగినటువంటి ఈ అనుభవాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ చేయకూడదు. బేసిక్గా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రకాలు, అంటే రెండు కేటగిరీల కింద నేనైతే సెపరేట్ చేస్తున్నాను. సో నెంబర్ 1 ఏంటిది అంటే, ఆఫ్లైన్ అంటే మనం డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళాలి, వెతకాలి, 4-5 స్టోర్స్ని కంపేర్ చేయాలి, బెస్ట్ ప్రైస్ ఎక్కడొస్తుందో చూసుకోవాలి, ఆ తర్వాత మనం ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి. దానికోసం నేను టైం, అలాగే మళ్ళీ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి శ్రమ, పెట్రోల్, వీటన్నిటిని క్లబ్ చేసుకున్నానంటే ఇవన్నీ సేవ్ అయినాయి అన్నట్లయితే కనుక ఆబ్వియస్గా మనం మనీ సేవ్ చేసినట్టు వ్యక్తులు అవుతాం అన్న ఉద్దేశంతో ఉండటంతో పాటు, బేసిక్ గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చింది, 99% ఏం రాదు, ఏదైనా ఇష్యూ వచ్చింది, ఆఫ్లైన్ లో వాళ్ళు రిఫండ్ కానీ లేదా రిటర్న్ కానీ తీసుకోరు. ఏదున్నా కానీ మీరు ఆథరైజ్ సర్వీస్ సెంటర్ కి వెళ్లాల్సిందే అని అంటారు. వేర్ ఆన్లైన్ లో మనకి ఫెసిలిటీ కూడా ఉంటుంది. బేసిక్ గా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ఎక్కువ ప్రొడక్ట్స్ ని మనం కంపేర్ చేయొచ్చు, తక్కువగా వస్తుంది అట్లా చూసుకోవచ్చు. సో నేను ఈ కైండ్ ఆఫ్ వాటికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను కాబట్టి నేను ఎక్కువగా ఆన్లైన్ బేసిక్ గా దీనికోసం సెర్చ్ చేస్తూ ఉంటాను. అండ్ నెంబర్ 2, అఫ్ కోర్స్ నేను కూడా ఇందులో ఉంటాను. ఏంటి అంటే, సేల్స్ టైంలో మనకి ప్రైజెస్ ఆఫర్స్ రూపంలో తక్కువగా వస్తాయి, లేదా కార్డ్ ఆఫర్స్ ద్వారా తక్కువగా వస్తాయి. ఆ టైంలోనే ఎక్కువ ప్రొడక్ట్స్ ని మనం పర్చేజ్ చేయొచ్చు, మనం మనీని ఎక్కువ సేవ్ చేయొచ్చు అనేటువంటి ఫ్రీక్ తో ఎక్కువగా ఆన్లైన్ లో షాప్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది నాకే జరిగింది, అండ్ నాతో పాటు ప్యారలల్ గా మా ఫ్రెండ్ కూడా జరిగింది. ఈ రెండు సినారియోస్ ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఆన్లైన్ లో చాలా మంది ఈ మధ్య వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగుంది అంటే నేను బాగుంది అని చెప్పి నేను మీకు ఏ విధంగా అయితే సజెస్ట్ చేస్తూ ఉంటానో, ఈ ప్రోడక్ట్ బాగలేదు అని అన్నప్పుడు అది బాగలేదు అనేటువంటి చెప్పే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా నా మీద ఉంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను. జస్ట్ బీ అలర్ట్ అవుతారని చెప్పి, అంతేగాని నాకు ఫ్లిప్కార్ట్ మీదనో అమెజాన్ మీదనో కోపమే లేదు. ఇన్ఫాక్ట్ నేను ఎక్కువగా వాటిల్లోనే షాప్ చేస్తూ ఉంటాను. అసలు విషయానికి వచ్చారు అన్నట్లయితే, నథింగ్ ఫోన్ 2 ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి పర్చేస్ విండో మనకి జూలై 11వ తారీఖు అయితే ఓపెన్ అవుతుంది. బట్ ఫ్లిప్కార్ట్ అలాగే నథింగ్ వీళ్ళిద్దరూ కొలాబరేషన్లతో వీళ్ళు ఏం చేశారు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ప్రీ బుకింగ్ చేసుకోండి. ప్రీ బుకింగ్ అంటే ఏంటి, వీళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ ని మనకు పే చేయమంటారు. సో ఇప్పుడు ఈ సినారియోలో వీళ్ళు 2000 రూపాయలు పే చేయమన్నారు. పే చేసిన తర్వాత మీరు 11వ తారీఖు అర్ధరాత్రి అంటే లేదా 9 తర్వాత అనుకుంటా వీళ్ళైతే మన ముందుకి సేల్ లోకి తీసుకొచ్చారు. సో ఎవరైతే ప్రీ బుకింగ్ చేశారో వాళ్ళకి ముందుగా స్టాక్ ఇస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకి లాగా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. మీరు వెయిటింగ్ లిస్ట్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్ గా డివైస్ అయితే వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యాక్సెసరీస్ లైక్ చార్జర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక టీపీయూ కేస్ కావచ్చు, స్క్రీన్ గార్డ్ కావచ్చు, వీటిలో ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా నేనైతే కొనాల్సిందే, ఎందుకంటే మీకోసం వీడియో తీసుకొని రావాలి. అండ్ యాక్సెసరీస్ ఇస్తారా, 50% ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత విషయం. మనకి ప్రోడక్ట్ అనేది ఆన్ టైమ్ లో డెలివరీ అవుతుంది, సో దట్ నేను ఆన్ టైమ్ లో మీకు వీడియో అయితే తీసుకొని రాగలను. సో ఆ ఉద్దేశంతో నేను ప్రీ బుకింగ్ అయితే చేశాను. ఎప్పుడు జూలై 1న. అలాగే జూలై 11వ తారీఖు రాత్రి 9ంటికి అనుకుంటా వీళ్ళు సేల్ ప్రైస్ అనౌన్స్ చేసిన వెంటనే పర్చేస్ నౌ అని వచ్చింది. ఎనీవే వీళ్ళ గిమ్మిక్స్ అయితే ఉంటానే ఉంటాయి. వైట్ కలర్ వేరియంట్ అనుకున్నాను, నేను వైట్ కలర్ తీసుకొని రాలేదు వీళ్ళు సేల్ లోకి, వీళ్ళు బ్లాక్ కలర్ తీసుకొచ్చారు బేస్ వేరియంట్ లో. సో ఎనీవే జస్ట్ వీడియో పర్పసే కదా, ఎందుకు అవసరం, ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి నేను బేస్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకొని బేస్ వేరియంట్ అయితే నేను ఆర్డర్ చేసేసాను. అండ్ దీని డెలివరీ టైం నాకు ఎప్పుడు చూపించింది, 21st జూలై చూపించింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో 21st జూలై నేను అవైలబిలిటీ ఉండట్లేదు, సమ్ లాంచ్ ఈవెంట్ కి నేనైతే బయటికి వెళ్తున్నాను. ఒక 4-5 రోజులు టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఈ లోపల మెజారిటీ ఆఫ్ ద వీడియోస్ అండ్ ఒపీనియన్స్ కూడా బయటకు వచ్చేస్తాయి కాబట్టి తర్వాత చూద్దాంలే అని చెప్పి నేను దాన్ని జూలై 14వ తారీఖు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అప్పటికి కూడా ఒక వారం టైం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ఫోన్ ని పర్చేజ్ చేసేటప్పుడు యాక్చువల్ గా బేస్ వేరియంట్ ప్రైస్ వీళ్ళు ఎంత పెట్టారు, 44,999 రూపాయలు, అంటే 45,000 రూపాయలు వేసుకోండి. 45,000 రూపాయల్లో వీళ్ళు 3,000 రూపాయల కార్డ్ డిస్కౌంట్ ఇచ్చారు. సో 42,000 రూపీస్ నేను పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ 2,000 రూపీస్ నేను ప్రీ బుకింగ్ పాస్ కి నేను ఇచ్చాను కాబట్టి దాన్ని రిడీమ్ చేసుకున్నాను. సో 40,000 రూపాయలు ప్లస్ 49 రూపాయలు వీళ్ళ ప్రాసెసింగ్ ఫీజు లేదా డెలివరీ ఛార్జెస్ అను తీసుకున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ పే చేసేసాం. సో ఇప్పుడు నేను ఆర్డర్ ని క్యాన్సిల్ చేశాను కదా, సో నాకు రావాల్సిన అమౌంట్ ఎంత, ఇక్కడ 40,000
ఓన్లీ 2,000 రూపాయలు ఇంక్లూడింగ్ కూపన్తో సహా. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు జస్ట్ కేవలం నాకు 40,049 రూపాయలు మాత్రమే రీఫండ్ ఇచ్చారు. వేరే 42,049 రూపాయలు రీఫండ్ ఇవ్వాల్సింది. అదేంటి అని చెప్పి నేను ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ తోటి మాట్లాడితే, సార్ మేము ఇచ్చినటువంటి ప్రీ పాస్ ఏదైతే మీరు నథింగ్ ఫోన్ 2 కొనడానికి తీసుకున్నారో, ముందుగా 2,000 రూపాయలు పెట్టి పర్చేజ్ చేశారో, దాన్ని ఆల్రెడీ మీరు ఫోన్ కొనేటప్పుడు రెడీమ్ చేశారు కదా, సో రిడిమ్షన్ చేసుకున్న దానికైతే మేము రీఫండ్ ఇవ్వము, ఒకవేళ మీరు ఫోన్ 2 గనక ఆర్డర్ చేయకుండా ఉంటే గనక రీఫండ్ చేస్తాము అని అన్నారు. ఓకే, దట్స్ కూల్. మరి నేను ఎప్పుడైతే ఫోన్ క్యాన్సిల్ చేసినప్పుడు ఆ 2,000 రూపాయలు కూడా రీఫండ్ అవ్వాలి కదా, అలా రీఫండ్ కాదంట, 40,000 రూపాయలు మాత్రమే రీఫండ్ ఇస్తారంట. నాకు ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయినాయి. అదేంటి, నేను ఫోన్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత అమౌంట్ రీఫండ్ అవ్వాలి కదా అని చెప్పానంటే, ఆల్మోస్ట్ ఆల్ నేను రీసెంట్ గా 1 మిలియన్ క్రాస్ అయిన తర్వాత తిరుపతి మొక్కుంటే తిరుపతికి వెళ్ళాను. సో అక్కడ 1.5 అవర్ నేను ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తోటి ఫోన్ లో మాట్లాడిన, ఇది ఎక్కడ రూలు ఏంటి అని చెప్పినా గానీ అతను ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. సార్, దీస్ ఆర్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్, మీరు ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేసి మీరు ఫోన్ ని పర్చేజ్ చేశారు కాబట్టి మేమైతే రీఫండ్ చేయలేం సార్, సారీ అని అన్నారు. అతను చెప్పిన తర్వాత ఓకే, నేను దీని మీద ఎలా యాక్షన్ తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి జస్ట్ నాకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని నేను మొత్తం డిస్క్రైబ్ చేస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టాను. ట్వీట్ పెట్టిన 10 నిమిషాలకి నాకు ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి డిఎం వచ్చింది. నా ఆర్డర్ ఐడి అడిగారు, అలాగే నా ఫోన్ నెంబర్ కూడా అడిగారు. సో ఫోన్ నెంబర్ కి కాల్ చేశారు. చేసిన తర్వాత, సార్ ప్లీజ్ డోంట్ వరీ, వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కల్లా నా 2,000 రూపాయలు నాకు రీఫండ్ అయితే వచ్చేసింది. యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కింద నేను ట్వీట్ పెట్టాను, నాకు రీఫండ్ వచ్చింది. అదే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? సో అక్కడ 2,000 రూపాయలు అయితే లాస్ అవ్వాల్సిందే కదా. అంటే కస్టమర్ కేర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ రెజల్యూషన్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం వల్ల, అది కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండటం వల్ల నాకు రీఫండ్ అయినాయి. కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్ కింద నేను ఫోన్ మాట్లాడితే, ఈవెన్ నేను ఆ కమ్యూనికేషన్లో కూడా నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పలేదు, కామన్ మ్యాన్ కింద మాట్లాడాను, రీఫండ్ ఇవ్వనన్నారు. సో యాజ్ పర్ నథింగ్, వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 50,000 మంది దీన్ని ప్రీ బుకింగ్ చేసుకున్నారని చెప్పారు, లేదా నోటిఫై బటన్ క్లిక్ చేశారని చెప్పారు. 50,000 మందిలో అట్లీస్ట్ ఒక 20% యూజర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని పర్చేజ్ చేసిన, మీ రిమైనింగ్ 80% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ప్రైస్ ఎక్కువైందని చెప్పి. అలా 80% ఇంటూ 2,000 రూపీస్ వేసినా గానీ ఆ అమౌంట్ క్యాలిక్యులేషన్ ఎంత అనేది మీ ఓకే వదిలేస్తున్నాను. ఇది టోటల్లీ రాంగ్ అని నేను అంటాను. ఇన్ఫ్లుయెన్సర్స్ కి మేము రిఫండ్ ఇస్తాం, లేదంటే ఏదైనా స్ట్రాంగ్ పర్సన్స్ కి మేము రిఫండ్ ఇస్తాం, నార్మల్ యూజర్స్ కి రిఫండ్ ఇవ్వమనంటే ఇది కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ నన్ను ట్విట్టర్లో చాలా మంది ట్యాగ్ చేస్తూ కూడా, అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సేమ్ థింగ్ అయింది. బట్ ట్వీట్ పెట్టగానే రిజాల్వ్ అయింది. దీన్ని ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ అయితే చేంజ్ చేసుకోవాల్సిందే. ఇది నాకు పర్సనల్ గా జరిగినటువంటి నా అకౌంట్ లో జరిగింది. సో ఇది పక్కకు పెట్టారంటే, మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మొన్న జరిగినటువంటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, బిగ్ సేవింగ్ డే సేల్ ఏదైతే ఉందో, ఈ సేల్ లో మార్క్యూ కి సంబంధించినటువంటి ఒక మానిటర్ అయితే ఆర్డర్ చేశారు. 24 ఇంచెస్ ఫుల్ హెచ్డి మానిటర్. యాక్చువల్గా ఈ మానిటర్ నేను వాడుతున్నాను పర్సనల్ గా, చాలా బాగుంది. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా ఉంది. సో దాన్ని నేను రికమెండ్ చేస్తాను. వాడి బడ్జెట్ కరెక్ట్ గా సరిపోతుందని చెప్పి 6,299 రూపాయలకి ఆర్డర్ చేశాడు, ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి. సో యాక్చువల్గా ఇతను ప్లేస్ చేసినటువంటి డేట్ వచ్చేటప్పటికే జూలై 16వ తారీఖు అండ్ జూలై 18వ తారీఖు ఇతని నియర్ బై హబ్ లో కూడా వచ్చేసింది. అంటే జనరల్ గా మనకి డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా మీ ఏరియాలో, సో ఆ పార్ట్నర్ హబ్ దగ్గర కూడా వచ్చేసింది. కానీ వీళ్ళు డెలివరీ చేయడానికి ఫస్ట్ 20th అన్నారు, ఆ తర్వాత 21st అన్నారు, ఆ తర్వాత 22nd అని అన్నారు. ఇట్లా డే టు డే వీళ్ళే ఈ డెలివరీ డేట్స్ ఏవైతేనే కంప్లీట్ గా చేంజ్ చేస్తూ వచ్చారు. సరేలే, కానీ మేబీ వర్షాలు పడుతున్నాయి కదా, డిలే ఏమైనా ఉండే అవకాశం ఉందేమో అని చెప్పి అనుకున్నాం. అట్ లాస్ట్ 25వ తారీఖు మంగళవారం సాయంత్రం 5:30కి డెలివరీ అయింది అనుకుంటారేమో, కాదు, క్యాన్సిల్ అయింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటో తెలుసా? అది కూడా వీళ్ళు క్లియర్ గా అయితే చెప్పరు. అన్కండిషనల్ లేదా అన్ఫార్చునేట్ అని చెప్పి పెద్ద పెద్ద పదాలు వాడుతూ వీళ్ళు డైరెక్ట్ గా సింపుల్ గా ఈరోజు డెలివరీ చేయలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళకి కాల్ చేయగా, అంటే కస్టమర్ కేర్ తో మాట్లాడి కాల్ చేసి ఎందుకు ఇంకా డెలివరీ కాలేదని అడిగితే ఫైనల్లీ దే క్యాన్సిల్డ్ ఇట్. అయితే ఇప్పుడు మనకి రీఫండ్ అవ్వాల్సినటువంటి అమౌంట్ ఎంత? 6,299 రూపాయలు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు దీని ఖరీదు ఎంతో తెలుసా? 7,499 రూపాయలు. అంటే 7,500 రూపాయలు పెట్టి మళ్ళీ తిరిగి అతను ఆ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలి. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళ తప్పుకి ఆ కన్సూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అడిషనల్ గా పే చేస్తూ, అంటే
డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఇంకొక 1300 రూపాయలు ఎందుకు ఎక్కువగా పే చేయాలి? ఇదంతా కూడా సింప్లీ అంటే మొన్న జరిగినటువంటి సేల్స్ లో వీళ్ళ ప్లాట్ఫామ్ మీదకి తెచ్చుకున్నారు, సేల్స్ చేపించుకున్నారు, లేదా ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత చాలా మంది దీంతో పాటు పార్లర్కి ఇవి కూడా కొన్నారు, లేదా మనల్ని మభ్య పెడతారు, ఇది తక్కువ వస్తుంది, ఇది కొనుక్కోండి అని చెప్పి మనకి ఆ ప్రొడక్ట్స్ ని చూపిస్తూ మనల్ని ప్రలోభ పెట్టి కొనేలాగైతే చేస్తారు. కొన్న తర్వాత ఏదైతే నిజంగా ఆ ప్రైస్ ఎక్కువ పెట్టి మళ్ళీ తగ్గిస్తారు చూసావా, అవైతే డైరెక్ట్ గా డెలివరీ అయిపోతాయి. ఏదైతే నిజంగానే ప్రైస్ డ్రాప్ తో వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, ఇలాంటివి ఇవి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సినారియో ఏదైతే ఉందో, అంటే నేను కూపన్ ని కన్జ్యూమ్ చేసేసాను కాబట్టి ఓన్లీ ఏదైతే ప్రోడక్ట్ కి మీరు పే చేశారో ఆ ప్రోడక్ట్ కి మాత్రమే, అంటే నథింగ్ ఫోన్ లో నేను ఇందాక మీకు చెప్పినట్లు ఫోన్ కట్టిన డబ్బులు మాత్రమే రిఫండ్ ఇస్తానన్నప్పుడు, మరి ఇక్కడ నేను ఆల్రెడీ కూపన్ అప్లై చేసి అంతా చేసిన తర్వాత ప్రోడక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో 6200 రూపాయలకి వచ్చినప్పుడు మరి రిఫండ్ చేసేటప్పుడు ఈ రోజు ప్రెసెంట్ వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్ వాల్యూని అయితే వీళ్ళు రిఫండ్ చేయాలి కదండి. మరి చేస్తున్నారా? చేయట్లేదు. మేము కేవలం 6200 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. అండ్ అన్కండిషనల్ సినారియోస్ వల్ల దీన్ని క్యాన్సిల్ చేశాం కాబట్టి 250 రూపాయలు మీకు కాంపెన్సేషన్ కింద వౌచర్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అని అంటున్నారు. తిరిగి ఇప్పుడు నేను పర్చేజ్ చేయాలి అనుకుంటున్నాను అన్నట్లయితే, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ మనం కొందాం అనుకున్నాం, అవసరం ఉంటేనే కదా కొందాం అనుకునేది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రోడక్ట్ నేను పర్చేజ్ చేయాలి అన్నట్లయితే గనక ఖచ్చితంగా ఇక్కడ 7500 రూపాయలు, సరే వాళ్ళు ఇచ్చిన కూపన్ ని యూజ్ చేసిన 7249 రూపాయలు, అంటే ఎగ్జిస్టింగ్ నేను కొన్నదానికన్నా కానీ మరొక 1000 రూపాయలు ఎక్కువగా పర్చేజ్ చేయాలి. ఫ్లిప్కార్ట్ కార్డుతో కొంటే మరొక 5% డిస్కౌంట్ వస్తుంది కదా అని మీరు అనొచ్చు, కానీ అంతమంది దగ్గర ఫ్లిప్కార్ట్ కార్డు ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఆల్రెడీ నేను 6200 రూపాయలు 6300 రూపాయలకు ఆర్డర్ పెట్టినప్పుడు మరి అదే ప్రైస్ లో డెలివరీ అవ్వాలి కదా. లేదు అన్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రైస్ లో అయినా కానీ మళ్ళీ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ ని అయితే షిప్ చేయాలి. ఇంకా సింపుల్ గా వీళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏం తెలుసా, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆర్డర్ చేసుకోండి సార్, మళ్ళీ మీకు ఆ ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ 1000 రూపాయలు మ్యాటర్ కాదు, ప్రైస్ తక్కువ ఇస్తున్నాము అని చెప్పి సేల్స్ పేరుతోటి ఇంత పెద్ద హంగామా చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. ఇప్పుడు నా సినారియోలోనే మీకు ఈ 2 స్టోరీస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు జనరల్ గా యూట్యూబ్ అంటే సంబంధం లేని వాళ్ళు, ట్విట్టర్ అంటే సంబంధం లేని వాళ్ళు, ఆన్లైన్ లో జనరల్ పబ్లిక్ ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి స్కాములు ఎన్ని చేస్తుందో ఏమో. ఇది నేను ఓన్లీ ఫ్లిప్కార్ట్ లో అవుతుందని చెప్పట్లేదు, అమెజాన్ లో కూడా అవుతుంది. బట్ అమెజాన్ కంపేర్ టు ఫ్లిప్కార్ట్ కన్నా కొంచెం జెన్యున్ గా ఉంటుంది. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ ఇదే సినారియో లైక్ 6299 అండ్ 75 1000 రూపాయలు పెరిగిందని చెప్పాను చూసారా, అలాంటి సినారియోలో కూడా అమెజాన్ ఆ రోజు ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ కి టోటల్ అమౌంట్ రీఫండ్ చేయటం, లేదన్నట్లయితే కనుక కూపన్ ని ప్రొవైడ్ చేసి మళ్ళీ పర్చేజ్ చేసుకోమని చెప్పింది, విచ్ ఇస్ గుడ్ మూవ్ అని అంటాను. అండ్ మీకు తెలుసో తెలియదో ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్నిటికీ కూడా ఇది ఒక యాక్ట్ కూడా ఉంది. ఏది క్యాన్సిల్ అయ్యే టైంకి ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్ ని మీరు బయ్యర్ కి రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇది ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ కాబట్టి నాకు ఇందులో నుంచి నా అమౌంట్ అయితే నాకు వచ్చింది. సో దీన్ని కూడా నేను ఒకసారి ట్రై చేసి అయితే చూస్తాను. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదన్నట్లయితే కనుక వేరే ఇంకా సంథింగ్ వాళ్ళకి మాత్రమే రిఫండ్ ఇవ్వటం కాదు, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఒకవేళ మీ దృష్టిలో కూడా లేదా మీ తెలిసిన వాళ్ళకి చుట్టాలకు కానీ ఎవరైనా కానీ ఇలాంటిది ఏదైనా జరిగింది అన్నట్లయితే ఇవాళ రేపు సోషల్ మీడియా ఏ వీడియో వైరల్ అవుతుంది ఏంటి అనేది మనం అసలు చెప్పలేకుండా ఉన్నాము. జస్ట్ మీకు జరిగినా కానీ సింపుల్ ఒక వీడియోనైతే రికార్డ్ చేయండి, షార్ట్ లాగా అప్లోడ్ చేయండి యూట్యూబ్ లో. మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే దీనికి మీరు ఇన్ఫ్లుయెన్సరే అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లేదా ఈ మోసాన్ని మీరు మీ వాట్సాప్ స్టేటస్ కన్నా అట్లీస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆగండి అయిపోయిందని అంటారా, ఇంకొకటి కూడా ఉంది. సో ఇవాళ రేపు ఫ్లిప్కార్ట్ లో ఒక కొత్త డ్రామా అయితే స్టార్ట్ అయింది, నథింగ్ బట్ ఓపెన్ బాక్స్ డెలివరీ. ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటి? సో డైరెక్ట్ గా ప్రోడక్ట్ మన చేతిలోకి రాకంటే ముందల ఎవరైతే డెలివరీ ఏజెంట్స్ ఉంటారో వీళ్ళు ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్స్ అయితే మనకి చూపిస్తారు. ఐ స్వేర్ నేను డెలివరీ ఏజెంట్స్ ఏమి తక్కువ చేసి మాట్లాడట్లేదు, డెలివరీ ఏజెంట్స్ తప్పు చేస్తున్నారని నేను అంటలేదు. రీసెంట్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఇతను ఆన్లైన్ లో నాకు ఇతను పర్సనల్ గా చాలా సార్లు కూడా కలిశాను. ఇతను నథింగ్ ఫోన్ 2 అయితే ఆర్డర్ చేశాడు. ఆ నథింగ్ ఫోన్ 2 ఓపెన్ చేసేటప్పుడు ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఓపెన్ చేసి చూస్తే నాకే గుండె చాలా తరుక్కుపోయింది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ప్యాక్ చేసినటువంటి ప్యాకింగ్ ని అసలు మొత్తం కచ్చరాగా చేసేసి పక్కకు పడేసారు. అది ఓపెన్ చేస్తున్నంత సేపు నాకైతే గుండె కొట్టుకుంటా ఉంది. ఆ ఫోన్
ఎక్కడ కింద పడేస్తాడో అని చెప్పి, ఎందుకంటే దానికి సీల్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అని చెప్పి. అయితే అనుకున్నట్టే జరిగింది. ఈ సెగ్మెంట్ లో, ఈ పార్ట్ లో కాదు, వేరొక కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఓపెన్ బాక్స్ డెలివరీ తీసుకున్న తర్వాత ఆ ఫోను అంటే విస్ మాస్టర్ కి ఓటీపీ చెప్పమంటారు కదా, ఆ ఓటీపీ చెప్పేసిన తర్వాత తిరిగి కన్సూమర్ కి రిటర్న్ ఇస్తున్నప్పుడు ఆ ఫోన్ చేజారి, ఎందుకంటే స్లిప్పరీగా ఉంటుంది కదా, సో చేజారి కింద పడిపోయిందంట. కింద పడి సైడ్ లో ఒక పెద్ద డెంట్ పడ్డది. సో అతను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు నాకు డెంట్ పడ్డది, ఈ ఫోన్ వద్దు, నాకు బాగలేదని చెప్పానంటే డెలివరీ బాయ్ ఏం చెప్తున్నాడు, సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ నాకు ఓటీపీ చెప్పారు, నేను సబ్మిట్ చేసేసాను, సో ఫోన్ మీకు డెలివరీ అయిపోయింది అన్నట్లే డైరెక్ట్ గా యాప్ లోకి వెళ్ళి అందులో రీప్లేస్మెంట్ కోసం అడగండి అని చెప్పాను అంటున్నారు. సో ఇతను రీప్లేస్మెంట్ కోసం అడిగినప్పుడు ఇది ఫిజికల్ డ్యామేజ్ ఉంది, మాకు దీనికి ఏం సంబంధం లేదు, ఫోన్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోయారంట. అంటే ఇప్పుడు ఇతను 45 లేదా 50,000 రూపాయలు లేదా ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్న తర్వాత, అసలు ₹1,00,000 కూడా వదిలేసేయండి, 10,000 రూపాయల ఫోన్ కొన్న తర్వాత డెంట్ ఉండి, అది కూడా కొత్తది, అది కూడా మన ప్రమేయం లేకుండా డ్యామేజ్ అయిన దానికి మనం రెస్పాన్సిబిలిటీ ఎలా వహిస్తామండి? సో ఈ ఓపెన్ బాక్స్ డెలివరీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో బాగుంది, బట్ ఓపెన్ బాక్స్ చేసేటువంటి పని ఏదైతే ఉందో యూజర్ కే ప్రొవైడ్ చేయాలని చెప్పి నా అభిప్రాయం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇవి నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అయితే. సో ఎప్పుడైనా కానీ ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే కొంచెం ఓపిక చేసుకొని ఒకసారి మొత్తం చదువుకున్న తర్వాత, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా నేను మీకు చెప్తున్నాను కంపెనీకి ఫేవర్ గానే ఉండడం జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్ లో ఇది కంపెనీకి ఫేవర్ గానే ఉంది, అలాగే మా ఫ్రెండ్ కి సంబంధించినటువంటి మానిటర్ సెగ్మెంట్ లో అది కూడా కంపెనీకి ఫేవర్ గానే ఉంది. సో 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఒక ప్రోడక్ట్ బాగుంది అని మేము చెప్పిన తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎలా పర్చేస్ చేస్తారో, ఒక సర్వీస్ బాగలేదు అని చెప్పే రెస్పాన్సిబిలిటీ కూడా నా మీద ఉంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చాను. Thank you so much. That's all for today. This is Vasu signing off. Have a great day.